హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఆహారికాస్ కిచెన్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ చీజీ ఆల్ఫ్రెడో పాస్తా. దీన్నే వైట్ సాస్ పాస్తా అని కూడా అంటారు. ఇంట్లోనే చాలా సింపుల్గా 10 మినిట్స్లో ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 లీటర్ వాటర్, కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత దాంట్లో 2 కప్స్ పాస్తా వేసి ఉడకనివ్వాలి. అలాగే ఇంకో చిన్న కడాయిలో 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ హీట్ చేసి మీ చాయిస్ ఆఫ్ వెజెస్ ఏదైనా యాడ్ చేయొచ్చు. నేను ఇక్కడ క్యారెట్, బీన్స్ అండ్ క్యాప్సికమ్ వేసి సార్ట్ చేస్తున్నాను. కార్న్ని మటుకు సపరేట్గా మనం పాస్తాతోనే బాయిల్ చేయాలి. నెక్స్ట్ ఆ తర్వాత ఒక పిడికెడన్ని స్వీట్ కార్న్ వేసి ఇంకో 2 to 3 మినిట్స్ ఉడికించుకొని పక్కన దింపేసుకోవాలి. వేడి నీళ్ళలో నుంచి పాస్తా తీసేసి చల్లారబెట్టుకోవాలి. నెక్స్ట్ సార్ట్ చేసిన వెజిటేబుల్స్ కూడా పక్కన పెట్టేసుకొని ఇంకొక బౌల్లో కొద్దిగంత ఆయిల్, 1 టేబుల్ స్పూన్ గీ ఆర్ బటర్ వేసి హీట్ అయ్యాక అందులోనే 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 3 నుంచి 4 గార్లిక్ క్లోవ్స్ వేసి కలుపుకోవాలి. నెక్స్ట్ 100 ml వరకు ఫ్రెష్ క్రీమ్, 2 చీజ్ స్లైసెస్ వేసి మెల్ట్ చేసుకోవాలి కలుపుకుంటూ. క్రీమీ టెక్స్చర్ వచ్చాక కొద్దిగంత సాల్ట్, వెజీస్ అండ్ పాస్తా వేసి టాస్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు ఆరిగానో అండ్ 1/2 టీ స్పూన్ పెప్పర్ వేసి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. లైట్గా బబుల్స్ స్టార్ట్ అవుతుండగా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంకా తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, మీ ఆహారికాస్ కిచెన్.